అధ్యక్ష, పంచగ్రామాల సమస్య ఇది చాలా లాంగ్ పెండింగ్ ఇష్యూ కింద విశాఖపట్నంలో ఉన్నటువంటి సమస్య. ఇప్పుడే గంటా శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఈ 5 గ్రామాల్లో 6 ఎమ్మెల్యేలు ఉన్నాం అధ్యక్ష. అంటే నియోజకవర్గ పరిధి మొత్తం విశాఖ నగరంలో ఉండేటువంటి ఆ ఆలయం చుట్టూ ఉండేటువంటి ప్రాంతం కావచ్చు, ఆ 5 గ్రామాలు కావచ్చు, ఒక ప్రధాన సమస్యగా ఉంది అధ్యక్ష. దీనికి ఈ పరిష్కారం కాకపోవడానికి ఒక చారిత్రక నేపథ్యం ఒకటైతే, ఒకటి ఏదైతే పిల్ గతంలో పీఠాధిపతులు వేసినటువంటి ఎండోమెంట్ ల్యాండ్స్కి సంబంధించినటువంటి పిల్లు వల్ల ఇది ఇంకా జాప్యం అవుతుందనేటువంటిది మంత్రి గారి సమాధానంలో అర్థమైంది అధ్యక్ష. అయితే దీని పరిష్కారం కూడా అధ్యక్ష ఒక చారిత్రక నేపథ్యం కూడా తెలుసుకుంటే ఆ పరిష్కారం అవకాశం ఇప్పుడు రామకృష్ణబాబు గారు చెప్పినట్టు అడ్వకేట్ జనరల్ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే, ఇది అధ్యక్ష ఈ పంచగ్రామాలు విజయనగరం ఎస్టేట్లో ఉండేవి అధ్యక్ష. విజయనగరం ఇనాం ఎస్టేట్, ఆ ఇనాం పేరు రిజిస్టర్లో కూడా అదేవిధంగా గిల్మెన్ 1903లో గిల్మెన్ అనేటువంటి వారిని ఐసిఐఎస్ ఆఫీసర్గా ఆ ఎస్టేట్లో మైనర్ రాజావారు ఉండేటప్పుడు స్పెషల్ ఆఫీసర్గా రిక్రూట్ చేయబడింది అధ్యక్ష. ఆయన చేసినటువంటి సర్వేలో కూడా ఇనాం ఎస్టేట్గా పరిగణించబడింది అధ్యక్ష. తర్వాత 7/6/52 నాటి జీవో నంబర్ 1617 ద్వారా వేపగుంట గ్రామాన్ని ఇనాం ఎస్టేట్గా ప్రకటించడం జరిగింది అధ్యక్ష. అలాగే ఆంధ్ర ఏరియాకు సంబంధించిన ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ 1948లో, ఆ తర్వాత 1936 ముందు కూడా నోటిఫై చేసినటువంటి ఇనాం గ్రామాల చట్టంలోని సెక్షన్ 2/6 కింద ఇనాం ఎస్టేట్గా కూడా నిర్వహించబడ్డాయి. అడివారం, వేపగుంట, చీమలాపల్లి, వెంకటాపురం, పురుషోత్తపురం ఈ 5 గ్రామాలు కూడా 1952లో జారీ చేసిన గెజెట్ నోటిఫికేషన్లో కూడా ఇనాం ఎస్టేట్లుగా ప్రకటించారు అధ్యక్ష. మీ అందరికీ తెలుసు, ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ 1948 తర్వాత రాష్ట్రం అంతా కూడా అక్కడ ఉండేటువంటి రైతులకి వాళ్ళకి పూర్తి హక్కులు రావటం, ఆ యాక్ట్ ద్వారా వచ్చినటువంటి వారికి వారసులకు కూడా ఇవ్వడం అధ్యక్ష. ఒక నిమిషం అధ్యక్ష, ఈ సమస్య అంతా వచ్చింది మీరు ఒకసారి ఆలోచిస్తే, అప్పటి సెటిల్మెంట్ ఆఫీసరు విశాఖపట్నం ఇనాం సెటిల్మెంట్ ఆఫీసర్ చట్టంలోని సెక్షన్ 9 కింద అధికారాలను వినియోగిస్తూ వేపగుంట ముక్కాసాన్ని ఇనాం ఎస్టేట్గా ప్రకటించారు అధ్యక్ష. ఆ అప్పీలు ఎస్టేట్ అబాలిషన్ ట్రిబ్యునల్ ముందు 1951 దేవస్థానం సెక్షన్ 9(4) కింద విజయనగరం ఎస్టేట్ అబాలిషన్ ట్రిబ్యునల్ ముందు రెస్పాండెంట్స్ పేర్లు లేవు అధ్యక్ష. రెస్పాండెంట్ లేని ప్రతిపాదనలపై అప్పీల్ దాఖలు చేసింది అధ్యక్ష. ఆ ట్రిబ్యునల్ ఆర్డర్ కూడా 4/6/1951 నాటికి ఆ అప్పీల్ని కూడా కొట్టేసింది అధ్యక్ష. వేపగుంట ఒక ఇనాం ఎస్టేట్గా ధృవీకరించబడింది. ఇది ఎందుకు చెప్తున్నా అధ్యక్ష, ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక ట్రిబ్యునల్ ఆర్డర్ని ఒక మెమో ద్వారా తెరిచి అప్పీలు వేయడం జరిగింది అధ్యక్ష 1953లో. అప్పుడు వచ్చినటువంటి ఉత్తర్వు ద్వారా ఈరోజు 1977లో ఒక డిప్యూటీ తహసీల్దార్ ఇనామ్స్ ఇచ్చినటువంటి దాని మీద పెందుర్తి ఎంఆర్ఓ గారు 96లో ఒక ఆర్డర్ ఇచ్చి దాని నుంచి ఇక్కడ లిటిగేషన్ స్టార్ట్ అయింది. దీని పరిష్కారం మీరు ఆలోచిస్తే అధ్యక్ష, 1953 ట్రిబ్యునల్ ఉత్తర్వు 99 దాన్ని ఛాలెంజ్ చేసినటువంటిది అధ్యక్ష. ఇక్కడ ఈ గజెట్ ద్వారా ఈ ఇనాం ఎస్టేట్గా 1950లో 52లో ఇచ్చినటువంటి ఈ 5 గ్రామాలు దీన్ని ఎక్కడా కూడా ఛాలెంజ్ చేయలేదు.